వంకాయ కూర చేస్తున్నానండి. స్పెషల్ కటింగ్ చేస్తుంది మా రిజ్వానా. కటింగ్ చిప్స్ లాగా, ఆలు చిప్స్ కు మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి. మనం వంకాయ కూరకి ఎట్లా వంకాయ నీళ్ళలో వేసుకుంటామో అట్లనే వేసేసుకోవాలి. వంకాయ కూరకు కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, కారపొడి, పసుపు, జీలకర్ర, అల్లం తరుక్కున్నాను, ఇది అల్లం ముక్కలు ముక్కలుగా, నువ్వు పిండి, పచ్చిమిరపకాయలండి. ఇదన్నంతా కలిపి మిక్సీ చేద్దాం. అండి చింతపండు రసం నానబెట్టుకున్న, వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండు తొందరగా మెత్తబడుతుందని అది గుజ్జు, చాలా చిక్కటి గుజ్జు తీసి దాంట్లో కలుపుతున్నాను మనం చేసుకున్న మసాలాలు. కొత్తిమీర అప్లై చేసుకోవాలి. ప్యాన్కి నూనె అప్లై చేసుకొని ఇట్లా పెట్టి కాల్ చేయాలండి. తొందరగా వేగిపోతాయి వంకాయలు. తొందరగా ఉడికిపోయింది చూడండి, తొందరగా మెత్తబడిపోయింది. వంకాయ చాలా తొందరగా మెత్తబడుతుంది. ఆయిల్ సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 చుక్కలు అట్లా వేసుకుందాం అంతే. ఇదిగో ఉడికిపోయింది చూడండి, ఉత్తగానే ఉడికిపోయింది. లాస్ట్లో మనం చేసుకున్నాం కదా నల్లకారం, మిరపకాయలు మార్చి దాంట్లోనే ఉప్పు, ధనియాల పొడి వేసి గ్రైండింగ్ చేసుకున్నది నల్లకారం. చాలా బాగుంటుందండి ఇది. దీన్ని యాడ్ చేసుకో. జై శ్రీమన్నారాయణ.